హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మనం రోజు చెప్పుకునేలాగే ఈరోజు కూడా చాణక్యుడు చెప్పిన నీతి వాక్యాలు, మంచి మాటలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీరు పరిగెత్తడానికి ధైర్యాన్ని కూడగట్టుకుంటే తప్ప మీరు పోటీలో గెలవడం ఎన్నటికీ అసాధ్యం. శక్తి లేకపోయినా మానసికంగా ఓడిపోని వ్యక్తిని ప్రపంచంలో ఏ శక్తి ఓడించదు. ఎవరూ తన ప్రస్తుత పరిస్థితిని చూసి కుంగిపోవద్దు. ఎందుకంటే రేపటికి చాలా శక్తి ఉంది. అది సాధారణ బొగ్గు ముక్కను కూడా వజ్రంగా మార్చగలదు. అపరిశుభ్రమైన బట్టలు ధరించేవాడు, పళ్ళు శుభ్రంగా లేనివాడు, ఎక్కువగా తినేవాడు, కటువుగా మాట్లాడేవాడు, సూర్యోదయం తర్వాత మేల్కొనే వ్యక్తి, అతని వ్యక్తిత్వం ఎంత గొప్పదైనా లక్ష్మీదేవి అనుగ్రహానికి దూరమవుతాడు. ఎన్ని సంక్షోభాలను ఎదుర్కొన్నప్పటికీ తన లక్ష్యం పట్ల స్థిరంగా ఉండేవారిని అదృష్టం వరిస్తుంది. శక్తిమంతమైన శత్రువు, బలహీన మిత్రుడు ఎల్లప్పుడూ దుఃఖానికి కారణమవుతారు. వీరి పట్ల జాగ్రత్తగా ఉండాలి. గౌరవం లేని చోట, జీవనోపాధికి అవకాశం లేని చోట, జ్ఞానం లేని చోట, స్నేహితులు బంధువులు లేని చోట జీవించడం వల్ల ప్రయోజనం ఉండదు. అలాంటి ప్రదేశాన్ని వెంటనే వదిలివేయాలి. పక్షులు రెండు రెక్కల సహాయంతో ఆకాశంలో ఎగురుతున్నట్లే ఒక వ్యక్తి కూడా చర్య, జ్ఞానం అనే రెండు రెక్కలతో విజయాల ఆకాశంలో ఎగరగలడు. మీరు సంతోషంగా ఉండాలంటే, జీవితంలో విజయవంతం కావాలంటే ఎప్పుడూ నిజాలు మాట్లాడండి, తెలివిగా ఖర్చు చేయండి, ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి. ఇలా చేసేవారు ప్రశాంతంగా నిద్రపోతారు. తెలివైన వ్యక్తి ఆకలితో అలమటించకూడదు. జ్ఞానం అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది. పెద్ద సమస్యలను జ్ఞానంతో మాత్రమే సులభంగా అధిగమించవచ్చు. ఆకలితో ఉండటం ఒక వ్యక్తి ప్రతిష్టకు హాని కలిగించే మేధస్సుపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఇవి ఫ్రెండ్స్ చాణక్యుడు చెప్పినవి. ఇవి పాటిస్తే మనిషి కొంచెం లేటుగా అయినప్పటికీ విజయం సాధించే అవకాశం ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.